ఏంటి అప్పుడు చూసినా సేమ్ నాలాగా డ్రెస్ అప్ అవుతావు? బిల్లి నేను పట్టుకోలేను రాళ్ళు. కాసి వస్తుంది. తీసుకెళ్ళరా? ఎక్కడ తీసుకెళ్ళాలి? ఎందుకు వస్తున్నావు? ఎందుకు ఎందుకు చేస్తున్నావు చెప్పు. కొంచెం లేజీగా ఉంది, అక్కడి వరకు తీసుకోలేదు. ఈ బ్లాగ్ లేజీ బ్లాగ్. నేను అదే ఇంట్రొడక్షన్ ప్లాన్ చేశాను. మనం అబుదాబి బ్లాగ్ స్టార్ట్ చేసి మధ్యలో ఆపేసాం. ఒక తలతో లేని బ్లాగ్. మేము మా ఫ్యామిలీ అంతా కలిసి అంటే మా చిన్న నాన్న వాళ్ళ ఫ్యామిలీ మేము అంతా కలిసి అబుదాబికి వెళ్ళాము. ఎందుకు? మా చిన్న నాన్న 60th బర్త్డే సెలబ్రేట్ చేయడానికి. ఓకే, సో ఆయన 60 years వస్తుందని చెప్పి 1 year నుంచి ఆయన ప్లాన్ చేస్తున్నారు. హీట్ అలసిపోతున్నాను, నాకు బ్యాక్ పెయిన్ వస్తుందిలే. అసలే పీరియడ్స్ ఉన్నా. పీరియడ్ కార్డ్ వాడితే బాగుంటుంది, ఆగిపోతా. ఇట్ వాస్ సచ్ అ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ట్రిప్ గైస్. దట్ బ్లాగ్ స్టార్టింగ్లో స్టార్ట్ చేసి తర్వాత మధ్యలో ఆపేసామన్నమాట. నువ్వు ఎందుకు ఆపేసావు నాకు తెలుసు. మీ ఫ్యామిలీ బండారం అంతా నేను బయట పెడుతున్నానని బ్లాగ్ ఆపేసి. మంచి డీసెంట్ ఫ్యామిలీ తెలుసు. దాంతోపాటు మంచి తిండిపోతు ఫ్యామిలీ కూడా. తిండిపోతే వీళ్ళ సిస్టర్స్ కలుస్తారు కదా ఇప్పుడు. मोटी तू वो खाई है, मोटी यहाँ पर ये रेस्टोरेंट है, तुम क्या खाई? मैं वो खाई लास्ट में यहाँ पे, उधर बहुत अच्छा रहता है. ఇదిగో ఇదే వాళ్ళ లిస్ట్ మొత్తం. ఎప్పుడు పడుకున్నా లేచినా నిమిషం చూడండి ఎప్పుడు తింటూనే ఉంటుంది. మీకు మా సైజెస్ చూసి మీకు అలా అనిపిస్తుందా తింటూనే ఉంటామని? అది ఇంపార్టెంట్. ఓకే, మేము ఫిట్నెస్ చేసి పెంచుకుంటున్నాం మంచిగా. మీరు ఫిట్నెస్ మేము తినేసి ఫిట్నెస్ చేసి అరిగిస్తున్నాం. ఫ్లైట్ 4 o'clock ఉంటే వీళ్ళ డాడీ 11:30కి వస్తున్నాడు మమ్మల్ని తీసుకెళ్ళడానికి. ఓవర్ ఇంకా మరీ ఓవర్ చేయకు. 12కి వస్తున్నారా? నీ అలారం ఎన్ని గంటలకు ఉందా చెప్పు. అలారం నేను లేవడానికి 11:30కి ఉంది. మరి ఇప్పుడు 11 అవుతుంది, ఇంకా హాఫ్ అన్ అవర్ పడుకొని ఏం చేస్తాం? డే లైట్ ఉంది, 11 అవుతుంది అంటే అప్పుడు టైర్ పంక్చర్కి కొంచెం స్పేర్ టైం పెట్టుకుని వెళ్తాం, అందుకే హాఫ్ అన్ అవర్. మళ్ళీ ఆ స్పేర్ టైంకి మళ్ళీ స్పేర్ టైం కావాలి కాబట్టి ఇంకొక హాఫ్ అన్ అవర్ సేఫ్ సైడ్కి పెట్టుకుని వెళ్తాను మా డాడీ. కొత్త బండి కొన్నా కూడా టైర్కి హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటాడు వీళ్ళ డాడీ. నువ్వు కొంచెం ఓవర్ అవుతుంది. ఇది చూపిస్తా మా డాడీకి, ఈ బ్లాగ్ చూపిస్తా. లే అమ్మా ప్లీజ్ ప్లీజ్ రా పిల్లి. 100 kgs ఉన్నా. అరే మంచి వర్కౌట్. మా అబుదాబి షాపింగ్ అన్బాక్సింగ్ చూడండి. ఎప్పుడు నేను ఓన్గా చేస్తాను కదా, ఈసారి బిల్లి గారు కూడా జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే నా షాపింగ్ కంటే ఆయన షాపింగ్ చాలా ఎక్కువ ఉంది ఈసారి. అదే మా చిన్న బర్త్డే అని చెప్పాను కదా, ఆయన అన్ని వర్డ్స్ని ఉల్టా చెప్తూ ఉంటారు. సో అబుదాబిని ఏమంటున్నారు? అబిదాబు అంటున్నారు. స్కూబీడూని స్కూబుడి అంటున్నారు. చాలా ఎంజాయ్ చేసాం గైస్. ఎంతైనా ఫ్యామిలీ ట్రిప్ ఇస్ ఆల్వేస్ ఫన్ కదా. ఈ వ్లాగ్కి ఇన్స్పిరేషన్ యాక్చువల్లీ నాకు టోస్టీనే. ఎందుకురా? ఆర్మీ జాకెట్ వేసుకొని సోమర్బోతులాగా పొద్దున్నుంచి నైట్ వరకు తింటుంది పడుకుంటుంది, ఇంకేం చేయదు. మళ్ళీ ఆర్మీ జాకెట్ ఒకటి ఏదో పెద్ద పొడిచేస్తాను అన్నట్టు. పాపం సీనియర్ సిటిజన్ కదా. గైస్ నిజంగా చెప్పాలంటే మేము స్టార్ట్ చేసాం వ్లాగ్, మధ్యలోనే బోర్ అయిపోయాను. ఇట్స్ ఓకే టు బి బోర్డ్ కదా. ఎప్పుడు ఏదో ఒకటి చేయాలి పీకాలి అన్నట్టు ఉండకూడదు. ఒక్కొక్కసారి బోర్ అయిపోదాం. అందరు బోర్ అవుతారు, వాళ్ళు కూడా బోర్ అవుతారు, మనం కూడా బోర్ అవుతాం. అందరు బోర్ అవుతారు కదా ఒక్కొక్కసారి. అందరూ బోర్ అవ్వాల్సిందేరా. అంటే బోర్ అవ్వడం ఒక మంచి. నేను బోర్ అయిపోయాను. నేను జోక్స్తా. ముందు వైట్ కలర్. నేను నాకంటే ఈసారి క్రిస్మస్కి ఇల్లుకి కొన్ని మంచి మంచి థింగ్స్ తీసుకుందాం అనుకున్నాను. నా క్రిస్మస్ షాపింగ్లో ఫస్ట్ ఏంటి చూపిస్తాను. వీళ్ళు నువ్వు కూడా చూడలేదు ఇది? చూడలేదు. ఇప్పుడు అబ్రాడ్లో ఎవరికైనా లిమిటెడ్ టైం ఉంటుంది కదా గైస్. సో ఎవరికి వాళ్ళు వాళ్ళ షాపింగ్లో ఫోకస్ చేసుకుంటూ వెళ్ళిపోయేవారు. నా సిస్టర్స్ వాళ్ళు కూడా అందరు ఎవరి షాపింగ్ వాళ్ళది అన్నట్టు మంచిగా ప్యాక్ చేపించి అయితే తెచ్చాను. ఏం జరగలేదు, థ్యాంక్ గాడ్. ఇది ఎక్కడ? డైనింగ్ టేబుల్ మీదరా? డైనింగ్ టేబుల్ మీద బాగుంటుంది కదా. దీనికి లైట్స్ కూడా ఉన్నాయి. ఈసారి లాస్ట్ టైం కంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. నేను చాలా మంచి మంచి థింగ్స్ లాస్ట్ టైమే చాలా ఉన్నాయి, ఇప్పుడు ఇంకా యాడ్ చేసావు. ఇప్పుడు ఇంకా యాడ్ చేశానంటే ఇంకా మంచి మంచివి యాడ్ చేశాను రా, డిఫరెంట్వి యాడ్ చేశాను. సో ఇది వచ్చేసి నా ఫస్ట్ ఐటమ్ ఫ్రమ్ మార్క్స్ అండ్ స్పెన్సర్ హోమ్. ఇప్పుడు నెక్స్ట్ నా ఐటమ్. నేను వచ్చేసి ఒక మంచి స్పోర్ట్స్ షూ తీసుకున్నాను. ఇది వర్కౌట్కి తీసుకున్నాను నైకీలో. సో ఇది లేటెస్ట్ ఎడిషన్ అనమాట. ఇది 2024లో లాంచ్ అయింది.
సో నైకీ వీళ్ళు చాలా ప్రెస్టీజియస్గా ప్రమోట్ చేస్తున్నారు దీన్ని ఫిట్నెస్కి. సో ఇది ఒకటి తీసుకున్నానండి. కలర్ కూడా బాగుంది. ఇది నీ 40th షూవా 50th షూవా? అంత సీన్ లేదు, 35. ఇప్పుడు సౌండ్ లేదు చూసారా, 35 అంట. సో ఇది 36th, 37th కూడా చూపించేసి పనిలో పని. ఇది ఒక మంచి స్నీకర్ అండి, ఇది కూడా నైకీలో తీసుకున్నాను. ఇదైతే నా సెలెక్షన్ గైస్, నాకు బాగా నచ్చి నేను చూసిన వెంటనే ఫస్ట్ టైం నేను లైఫ్లో బిల్లీ గారు షూస్ గురించి అంత ఏం ఎక్సైట్మెంట్ ఉండదు నాకు, కానీ షాప్లో వెళ్ళిన వెంటనే బిల్లీ అది చూడు అది తీసుకో అన్నాను నేను. నాకు కూడా అదే టైంకి నాకు స్ట్రైక్ అయింది, ఇద్దరికి సేమ్ టైంలో నచ్చింది. వెంటనే విదిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఓకే చేసుకున్నా, సైజ్ కూడా దొరికిపోయింది, తీసేసుకున్నాను. సూపర్ ఉంది నిజంగా. బా ఇది మాత్రం నాకు ఎక్స్క్లూజివ్ పీస్ లాగా అనిపించింది, మంచి పని చేసావు ఇది తీసుకొని. మన దగ్గర ఉన్న ఫోటో ఫ్రేమ్ ఇక్కడ ఉండేది కదా, ఓల్డ్ అయిపోయింది. సో నాకు ఇది కూడా బాగా నచ్చింది. దిస్ ఇస్ ఫ్రమ్ జారా హోమ్ అండ్ ఇలాంటి ఆర్చెస్ షేప్లో ఉంటే నాకు చాలా ఇష్టం. గ్లాస్లో కూడా ఏదో కొంచెం కట్ గ్లాస్ లాగా వచ్చింది సైడ్స్కి, సో ఇట్స్ ప్రిటీ గుడ్. నెక్స్ట్ నాదండి, నేను ఏం చేశానంటే ఇక్కడ మన జిమ్ వేర్ ఒక 3 టీ-షర్ట్స్ తీసుకున్నాను. ఇది నేను చూడలేదు. అండర్ ఆర్మర్ అండ్ నైకీలో అన్ని డ్రై ఫిట్ తీసుకున్నానండి, వర్కౌట్కి టీ-షర్ట్స్ లేవు, సో ఇది ఒక 3 తీసుకున్నాను అనమాట. ఫస్ట్లీ ద టీ-షర్ట్ దట్ ఐమ్ వేరింగ్ గైస్, ఇది నాకు ఏదో ఒక మల్టీ ఉప్మా ఇది ఉప్మాదే పింక్ స్పోర్ట్ ఏదో ఉంది, యాస్ మాల్లో ఉంది అది. సో మేము వెళ్ళింది యాస్ ఐలాండ్కి. సో అబుదాబి నుంచి యాస్ ఐలాండ్ అనేది ఒక 40 minutes డిస్టెన్స్ ఉంటుంది గైస్. అండ్ బేసిక్గా యాస్ ఐలాండ్ ఇస్ లైక్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ స్పాట్స్ లైక్ ఫెరారీ వరల్డ్, వార్నర్ బ్రదర్స్, ఇంకొకటి సీ వరల్డ్ అండ్ మంచి మాల్స్ కూడా ఉన్నాయి అక్కడ. సో అక్కడికి వెళ్ళి షాపింగ్ అండ్ ఇలా ఎంటర్టైన్మెంట్, ఎస్పెషల్లీ పిల్లలకి అయితే అది ప్యారడైజ్ అనమాట. 4-5 days వరకు మస్తు ఒక పిల్లలతో ట్రిప్ ప్లాన్ చేసేయచ్చు. మా తమ్ముడు వాళ్ళ ట్విన్స్ చాలా ఎంజాయ్ చేశారనమాట. సో గైజ్ సేమ్ టీ-షర్ట్ నేను ఇంకొక కలర్లో తీసుకున్నాను విచ్ ఇస్ గ్రీన్. ఇది ఒక షర్ట్. ఓకే, ఫస్ట్ నేను బిల్లీ గారు గురించి ఒకటి చెప్పాలి. ఆయన అసలు ఇంతకుముందు లాగా స్లిమ్ ఫిట్ షర్ట్, స్లిమ్ ఫిట్ జీన్స్ లాగా వేసుకోవడం మానేశారు. మొత్తం బ్యాగీ లూజ్ కొరియన్ ఫిట్స్ వేసుకుంటున్నారు. అండ్ సో మెనీ ఆఫ్ యూ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో ఇక్కడ కూడా అడిగారు దట్ ఆయన ఎక్కడ షాపింగ్ చేస్తున్నారు ఈ మధ్య. మొన్న మా చెల్లి వాళ్ళు ఏమంటున్నారు, కుకీ వాళ్ళు చాలా బాగుంది అంటున్నారు. నన్ను అంటున్నారు, దీది నువ్వు నీ ఫ్యాషన్ గేమ్ కొంచెం అప్ చేయాలి, బిల్లీ గారు ఎప్పుడో నిన్ను క్రాస్ చేసేసారు అంటున్నారు. మీరే చెప్పండి గైజ్. నాకు తెలుసు మీరు బిల్లీ గారి పేరే తీసుకుంటారు, అందరూ ఆయనకి ఫేవరే, ఆయనకి ఫ్యాన్సే, నాకు ఎవ్వరు లేరు. బా చూసావా ఎంత ఓవర్ యాక్షన్. మరి చెప్పండి నా పేరు కూడా. ఓకే, సో ఈ షర్ట్ వచ్చేసి బర్ష్కాలో తీసుకున్నావు కదా. బర్ష్కా ఇస్ అ వెరీ గుడ్ బ్రాండ్ దేర్ గైజ్. చాలా కంట్రీస్లో ఉంటుంది. ఇన్ ఫ్యాషన్ కంటెంపరీ క్లోత్స్ ఉంటాయి అన్నమాట. నాకు బర్ష్కా కలెక్షన్ ఎప్పుడూ ఇష్టం. అయితే నేను వాళ్ళని అడిగాను ఇది ఏ కంట్రీ బ్రాండ్ అంటే ఇది సేమ్ జారా గ్రూప్ దే అని చెప్పారు. జారా గ్రూప్ దే కదా, అందుకే ఇది అంత బాగుంటుంది అనమాట. సేమ్ ప్యాటర్న్ లో ఇది ఒక కలర్, కొంచెం సెల్ఫ్ లో అలా రిబ్స్ లాగా ఉన్నాయన్నమాట. అండ్ ఇది కూడా చాలా బాగుంది. దీనికి మ్యాచింగ్ ప్యాంట్ కూడా ఉంది కదా బిల్లీ. అవును చూపి. దానికి మ్యాచింగ్ ప్యాంట్ వచ్చేసి ఇది. అచ్చా, ఇది బ్లాక్ కలర్ లో కూడా ఉంది కదా. ఇది రెండు మ్యాచింగ్, ఈ రెండు మ్యాచ్ చేయొచ్చు. బ్లాక్ మీద బ్లాక్ కూడా వేసుకోవచ్చు, బ్లాక్ వేయొచ్చు. యాక్చువల్గా నేను సేమ్ బ్లాక్ ఒక మంచి కొరియన్ ఫిట్ ట్రౌజర్ ఒకటి తీసుకున్నాను. ఇది ఇలా కాదు, బిల్లీ గారు వేసుకుని చూపించాల్సిందే. కమాన్ గైస్, లెట్స్ చియర్ బిల్లీ గారు, బిల్లీ గారు, బిల్లీ గారు, బిల్లీ గారు. ఒక మంచి ఫ్యాషన్ షో మా కోసం, మన ఆస్ట్రిక్స్ ఫ్యామ్ కోసం. మేము షియర్ గర్ల్స్. ఓకేరా. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid. I need a change in my life cause I don't feel alive and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning, and this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting, and I'll never look back, moving on till I get it all. And we all got dreams, we all want things, but what you gonna do for it, how you gonna move for it, what you gonna be, and do you believe you can do anything, but what you gonna do for it, how you gonna move for it, what you gonna be.
మస్తు మోడల్ లాగా ఉన్నారా బిల్లి. Thank you. ఏం ఫ్యాషన్ షో చేసావా మా కోసం. ఇప్పుడు నాకు చేపిస్తూ ఉంటావు, ఈసారి నువ్వు చేసావు. సో బేసిక్గా అందరు అడుగుతున్నారని చెప్పావు కదా ఎక్కడెక్కడ తీసుకుంటానని. ఇవైతే ఆబ్వియస్లీ మీకు అందరికీ చెప్పేసాము. బర్క్షాలో తీసుకున్నాను, బర్ష్కాలో తీసుకున్నాను. ఇండియాలోనైతే ఇక్కడ జారాలో నాకు కొన్ని బెలూన్ ఫిట్ దొరికాయి. ఈ జారాలో ట్రై చేయొచ్చు ట్రౌజర్స్. అండ్ దెన్ అది కాకుండా ఆన్లైన్లో అంటే మీరు ఆఫ్ డ్యూటీ ఇండియా ఒకటి ఉంది, తర్వాత స్నిచ్ కూడా ఉంది. ఈ 2 బ్రాండ్స్లో మీకు ఇలాంటి బెలూన్ ఫిట్ కానివ్వండి, ఇలాంటి దాన్ని ఏమంటారు బ్యాగీ ఫిట్స్, ఇవన్నీ కొరియన్ ఫిట్స్ అందులో దొరుకుతున్నాయి. సో మీరు ఇండియాలో అయితే ఇవి ట్రై చేయొచ్చు. ఇది జస్ట్ క్యాండిల్ స్టాండ్ లాగా, కానీ నేను ఇది ఎందుకు యూజ్ చేస్తాను తెలుసా? ఇప్పుడు నేను క్రిస్మస్ విలేజ్ చేస్తాను కదా, చిన్న చిన్న హౌసెస్ అదంతా పెడితే కొంచెం హైట్ ఇవ్వడానికి ఇలాంటివి మనం యూజ్ చేయొచ్చు. సో ఇది బేస్ లాగా యూజ్ చేసుకొని దీని మీద హౌసెస్ కానీ, సో ఒక ట్రీ పెద్దగా, హౌస్ ఇలా కరెక్ట్ లెవెల్లో ఇలా అప్ అండ్ డౌన్ మనం క్రియేట్ చేయొచ్చు. ఒక మంచి ల్యాండ్స్కేప్ అనమాట. సో ఇలా బేస్ ఉంటుంది. దీంట్లో ఏదైనా మనం పెట్టవచ్చు. యాక్చువల్గా ఒక్కొక్కసారి వాష్ బేసిన్ పక్కనే సోప్ డిస్పెన్సర్ అదంతా కొంచెం కింద అయిపోతుంది కదా, అప్పుడు ఇలాంటివి బేస్ లాగా ఇచ్చి కూడా మనం పెట్టవచ్చు దాని మీద. దానికి కూడా వాడతాను నేను. మార్క్స్ అండ్ స్పెన్సర్ హోమ్లో గైజ్ నాకు ఒక మంచి బాబుల్స్ వచ్చాయన్నమాట. నా క్రిస్మస్ విలేజ్ చేస్తున్నానని చెప్పాను కదా, సో పైనుంచి ఇలా హ్యాంగ్ చేస్తాను విలేజ్కి స్టార్స్ అండ్ మూన్ అలా ఉన్నట్టు. గోల్డ్ టేపర్డ్ క్యాండిల్స్ జారా హోమ్ నుంచి. అండ్ మేబీ ఇది ఇక్కడ వేరే దాంట్లో దొరకొచ్చు, బట్ ఐ జస్ట్ లైక్డ్ ఇట్. లైక్ ద ఫినిషింగ్ అండ్ ద కలర్ ఆఫ్ ద గోల్డ్ ఇస్ వెరీ సటిల్ అండ్ నైస్. అలా చటాక్ గోల్డ్ లేదు, కొంచెం మంచి క్లాసీ డల్ మ్యాట్ గోల్డ్ ఉంది. నా షాపింగ్లో ఇప్పుడు ఒక ఐటమ్, ఒక స్లైడ్స్ తీసుకున్నాను గైజ్. నథింగ్ ఫ్యాన్సీ, నథింగ్ గ్రేట్. ఐ జస్ట్ వాంటెడ్ అ గుడ్ బ్రాండెడ్ స్లైడ్స్ ఫ్రమ్ అ వెరీ లాంగ్ టైమ్. కానీ నా మనసులో ఉన్నది నాకు దొరకలేదు. బికాజ్ లాస్ట్ టైం ఎక్కడో మనం దుబాయ్కి వెళ్ళాం అనుకుంటా బిల్లి, 2-3 years బ్యాక్. దుబాయ్ మాల్లో తీసుకున్నాను. అప్పుడు నేను అది తీసుకున్నాను. దాని డిజైన్ కానీ దాని డ్యూరబిలిటీ ఇప్పుడు వరకు కూడా ఎంత బాగుంది. నాకు ప్రతి దాంతో అది మ్యాచ్ అయిపోతుంది. స్నీకర్స్ నేను కూడా ఒక మంచి స్నీకర్స్ తీసుకున్నాను గైజ్. అదే స్టోర్లో యాస్ మాల్లో టాప్లో ఉంది. అది పింక్ సంథింగ్ చెప్పారు కదా బిల్లి గారు. ఏంటో మనం పేర్లు ఎప్పుడు ఇలా మర్చిపోతాం. థింక్ స్పోర్ట్ అనుకుంటా. థింక్ స్పోర్ట్ సరే, థింక్ స్పోర్ట్ నుంచి తీసుకున్నాను. నాది కూడా నైకీ స్నీకర్స్. మంచి బేజ్ కలర్లో వచ్చింది గైజ్. అండ్ సైడ్లో కూడా టిక్ వచ్చేసి బేజ్లో ఉంది. సో ఇది లైఫ్ స్టైల్ షూస్ అనమాట. దీస్ ఆర్ నాట్ స్పోర్ట్ షూస్. ఎయిర్పోర్ట్ లుక్స్కి, మూవీస్కి వెళ్ళడానికి ఎక్కడైనా వేసుకోవచ్చు. నైకీ ఎయిర్ కొంచెం హెవీగా ఉంటుంది, బట్ లుక్ మాత్రం చాలా బాగుంటుంది. మంచి ఎలివేటెడ్ కూడా ఉంది. లైక్ 1.5 inch వరకు హీల్ ఉంది. ఇది కూడా జారా హోమ్లో దొరికింది. డైనింగ్ టేబుల్ రన్నర్, మంచిగా చెరీస్ అవన్నీ ఉన్నాయి చూడు క్రిస్మస్ టచ్కి. అక్కడ చాలా వెరైటీ ఉంది గైస్, చాలా అంటే చాలా. ఈ డ్యూల్ సన్ గ్లాస్ కేస్ కూడా తీసుకున్నాను, చాలా హ్యాండీగా ఉంది. ఒక దాంట్లోనే 2 సన్ గ్లాసెస్ వచ్చేస్తాయి. మై ట్రిప్ ఇస్ ఇన్కంప్లీట్ వితౌట్ బయింగ్ మేకప్. సో సెఫోరాలో ఈ 3 items తీసుకున్నాను. ఒకటి ఈ అర్బన్ డీకే ఐ షాడో కాల్డ్ మూన్ డస్ట్, సెఫోరా మ్యాట్ లిప్స్టిక్ ఇన్ number 13, ఎతియాద్ ఎయిర్వేస్లో క్యాబిన్ క్రూ వేసుకునే పింక్ విచ్ ఇస్ ద సెఫోరా క్రీమ్ లిప్ స్టెయిన్ ఇన్ ద షేడ్ 90. That was all about our lazy Abu Dhabi vlog. I hope you enjoyed this video. If you did, you know what you have to do. Subscribe, like and share. And follow us on all our social media handles. See you in another fresh new episode of Asterix very, very soon. Till then, it's bye from Asterix. Asterix.